సినీ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా నిషేధం ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. నాగార్జున పిటిషన్పై జస్టిస్ తేజస్ కార్య విచారణ జరిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నాగార్జున ఈ పిటిషన్ వేయడానికి కారణాలేంటి అసలు? కృష్ణ, సుమిత్ర, సినీ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. పర్సనాలిటీ రైట్స్ కోసం ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేయడం అనుకున్నటువంటి కారణాలు ఏంటి అని మనం చూస్తే, పర్సనాలిటీ రైట్స్ అంటే ఒక సినీ నటుడు లేదా ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి తన పేరు, తన ఫోటో, తన వాయిస్, తన ఫోటో, ఏదైతే సిగ్నేచర్, వీటన్నిటిని వ్యక్తిగత హక్కులుగా భావిస్తారు. వాటిని ఆ వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడం కోసం ఈ పర్సనాలిటీ రైట్స్ పిటిషన్ వేస్తా ఉంటారు. ఇక అనధికారికంగా ప్రకటనల్లో, వెబ్సైట్లో లేదా డీప్ ఫేక్ వీడియోల్లో వాడితే కోర్టును ఆశ్రయించి ఆపమని ఆదేశాలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసులు గతంలో చాలా మంది వేస్తూ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అమితాబ్ బచ్చన్ అయితే తన పేరు, తన వాయిస్, ఫోటో అనధికారికంగా వాడకం ఆపమని కూడా తనకి ఈ కేసును వేశారు. ఆ మేరకు అమితాబ్ బచ్చన్ కు ఊరట కూడా లభించింది. అమితాబ్ బచ్చన్ కు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. మరోపక్క అనిల్ కపూర్ తన స్టైల్, ఫోటోలు, డైలాగులు కూడా వాడకూడదంటూ అనిల్ కపూర్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఫేక్ వెబ్సైట్లు, ఫేక్ ఫోటోలను ఆపమని కూడా వారు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. నటుడి పేరు, ఫోటో, రూపం వాడి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే అడ్డుకోవడం కూడా ఒక ఇందులో భాగం. సో ఏఐ డీప్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు ఎక్కువగా ఢిల్లీ హైకోర్టుకు వస్తున్నాయి. నాగార్జున ఈ కేసును, అంటే తన పేరు, తన ఫోటోలు వాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఈ పర్సనాలిటీ కేసును దాఖలు చేయడం జరిగింది, పర్సనాలిటీ రైట్స్ కోసం. అయితే ఇందులో చూస్తే జస్టిస్ తేజస్ కార్య ఈ పిటిషన్ పైన విచారణ జరిపారు. నాగార్జునకు ఈ కేసులో లభించే అవకాశం ఉంది. నాగార్జునకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ రోజు లేదా రేపు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ కృష్ణ.